సిద్ధంగా చేసుకుని వస్తున్నారు. ఇంకా వాళ్ళు తప్పితే వేరేది లేదు వాళ్ళ దగ్గర అస్త్రం. ఎంజీరావు గారు, టెర్రరిస్ట్ దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ను శిక్షించకుండా, ఆంక్షలు విధించకుండా భారత్పై యుద్ధం చేస్తే రివార్డులు ఇచ్చే విధంగా ఈ ఇంటర్నేషనల్ పవర్ పాలిటిక్స్ ఉన్నాయి. ఎందుకు అలా? ఎస్ అండి, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య మరో యుద్ధానికి రంగం సిద్ధమవ్వడానికి పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులే కాదు, పాకిస్తాన్లో ఉన్న దుర్భర పరిస్థితులే కాదు, ఈ రెండింటితో పాటు అంతర్జాతీయ రాజకీయాలు కూడా పాకిస్తాన్కి భారత్పై మరో యుద్ధం చేసేటట్టు పురుగొలుపుతున్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ సిచ్యువేషన్, ఒక అన్ప్రెసిడెంటెడ్ వరస్ట్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ ఆన్ ది గ్లోబ్ అండి. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ గందరగోళంగా ఉంది. దీంతోపాటు అటు అమెరికా దీన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి, చైనా కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఘోరమైన దుర్భర పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఇటు చైనా ఇటు అమెరికాల మధ్య పోటీ మొదలైంది. ఎలా? ఈ గల్ఫ్ రీజన్లో ఈ జియోపొలిటికల్ చైనా ఒక పక్కన, అమెరికా ఒక పక్కన జియోపొలిటికల్ గేమ్ ఒకటి నడుస్తుంది. ఈ గేమ్లో చాలా కీలకంగా మారింది పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక తుత్తు దేశం, ఒక పప్పెట్ లాంటి కంట్రీ. ఎవడ చెప్తే వాడి మాట అంటది, ఎవడికి భిక్ష వేస్తే ఎవడ లోనిస్తే వాళ్ళ మాట అంటది. ఇప్పుడు దాకా ఫస్ట్ 1947 నుంచి 1990 వరకే అమెరికా కంట్రోల్ చేసింది, తర్వాత 1990 నుంచి చైనా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడు? తన స్వార్థం, పాకిస్తాన్ తన కంట్రోల్లో తీసుకోవాలి, పక్కనున్న ఇరాన్ కంట్రోల్ చేయాలి, గల్ఫ్ను కంట్రోల్ చేయాలి, తర్వాత చైనా మీద పెట్టాడు కాబట్టి అమెరికా గ్రేట్ ఎగైన్ అని చైనాని బలహీనం చేయాలని ట్రంప్ భావిస్తున్నాడు. కాబట్టి పాకిస్తాన్ని చైనా నుంచి దూరం చేస్తే తనకు బలం పెరుగుతుంది అనుకుంటున్నాను. అందుకనే పాకిస్తాన్కి అతను ఏం చేస్తున్నాడంటే, నువ్వు భారత్ పైకి వెళ్ళు, నీకు రివార్డ్ ఇస్తా అని ఇటు ట్రంప్ల భారత వ్యతిరేకతని ఇటు చైనా వ్యతిరేకతని చూపుకుంటున్నాడు ట్రంప్. దీనివల్ల ఈ ఇంటర్నేషనల్ ఈ గేమ్లో అమెరికా చెంతకి అసిమ్ మునీర్ వెళ్ళాడు. సో దీన్ని ఒటిలైజ్ చేసుకుని యాక్చువల్గా అమెరికా శిక్షించాలి మునీర్ని, కానీ అసిమ్ మునీర్కి గిఫ్ట్లు ఇస్తుంది. ఏమని? నువ్వు అధ్యక్షుడు అయిపో, ఈ బలిసిస్తాన్ ఏరియాలో నేను రానివ్వను, ఇండియాని రానివ్వను, నీకు అంతా సపోర్ట్ చేస్తాను, నీకు ఆయిల్ డీల్ కుదుర్చుకుందాం. ఈయని అసిమ్ మునీర్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ట్రంప్ని ఏం చేస్తున్నాడు? ఉద్యోగిస్తున్నాడు. అతను మూర్ఖుడు. ట్రంప్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖుడు అనమాట. ఈ మూర్ఖుడు రంజింపజేయాలంటే గిఫ్ట్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. మనకి ధనానంద ఈ చాణుక్యుడు వారు జరిగేటప్పుడు చాణుక్యుడు చంద్రగుప్తుడికి సపోర్ట్ చేస్తూ ధనానందకి బంగారం చూపిస్తే చాలు లొంగిపోయేవాడు. ఇప్పుడు ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్కి అపాయింట్ చేశాడు అసిమ్ మునీర్ పాకిస్తాన్ తరఫున. ట్రంప్ కూలయ్యాడు. తర్వాత అక్కడ ట్రంప్ ఫ్యామిలీ మెంబర్స్కి పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ బిజినెస్ చేయడానికి ఇచ్చాడు. బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఆయిల్ డెవలప్ చేసుకోని అన్నాడు. ఈ విధంగా ఏంటంటే కూల్ చేశాడు. ఇది ఈ అసిమ్ మునీరు ట్రంప్ మధ్యన అక్రమ సంబంధం అని ఒక రకంగా ఇల్లీగల్ రిలేషన్షిప్ విచ్ ఈజ్ ఎగ్నెస్ట్ ది ఇంటర్నేషనల్ అండి, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా నడుస్తుంది వాళ్ళ రిలేషన్షిప్. సో అసిమ్ మునీర్ గేమ్ని బాగా వాడుతున్నాడు. కానీ ఇదే టైంలో చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు, ఇది దూరం అయిపోకూడదని ఆయుధాలు ఇస్తుంది. సో ఈ ఇంటర్నేషనల్ గేమ్ని పాకిస్తాన్ చాలా తెలివిగా అసిమ్ మునీర్ వాడుకుంటున్నాడు. అధ్యక్ష స్థానంలోకి రావడం ఈ రోజు రేపు వచ్చేస్తాడు. సో దీని అంటే ఇంటర్నేషనల్ పొలిటికల్ సిచ్యువేషన్ పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల ఈ గేమ్లో ఇది వస్తుంది. మరి పాకిస్తాన్, మరి ఇండియా విఫలమైందా అంటే ఇక్కడ విఫలం అవ్వలేదు. ఎందుకంటే ఇటు చైనా కూడా ఇండియా ఎదగకూడదని కోరుకుంటుంది, అమెరికా కూడా ఇండియా ఎదగకూడదని కోరుకుంటుంది. మనం ఎలాంటి దుర్భరమైన పాలిటిక్స్ మనం చెయ్యం, ఒకటికి అవసరంలే. ఇలాంటి పరిస్థితులు ఇండియా ఎదగకూడదని ఇటు చైనా ఇటు అమెరికా భావిస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ అవి ఇన్స్టిగేట్ చేస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి, రెచ్చగొడుతున్నాయి. సో వీళ్ళు ఒకరికొకరు స్వార్థం. చైనా పాకిస్తాన్ కోరుకుంటుంది, అమెరికా చైనా పాకిస్తాన్ కోరుకుంటుంది. ఈ రెండూ కలిసి ఇండియా మీద యుద్ధం కింద ఉంటారు, పాకిస్తాన్ రెచ్చగొట్టి. సో ఇలాంటి ఇంటర్నేషనల్ గేమ్లో వీడు మళ్ళీ ట్రంప్ ఈ టారిఫ్స్ వల్ల ఇంటర్నేషనల్ అంతా అగమ్య గోచరంగా ఉంది. ఈ నాటో దేశాలు, అటు రష్యా ఉక్రెయిన్, ఈ పరిస్థితిని కూడా పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకుని లోన్లు తెచ్చుకుంటుంది. ఇది దారుణమైన పరిస్థితి. ఇందువల్లే పాకిస్తాన్ శిక్షించడం బదులు ఈ అగ్రదేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఈ పాకిస్తాన్ శిక్షించడం బదులు రివార్డులు ఇస్తున్నాయి, అదే అంతర్జాతీయ లోన్లు. సో ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ ఇప్పుడు పాకిస్తాన్ని ఇండియాపై రెచ్చగొట్టేటట్టున్నాయి. ఇండియా మీద అక్కసు, ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, దీన్ని ఆపాలంటే పాకిస్తాన్ యుద్ధం చేస్తే ఆగిద్ది. సో ఈ అక్కసు ఇవన్నీ కలిసి పాకిస్తాన్కి వస్తున్నాయి.